ఇక మలేషియా జంట ఇంటికి భోజనానికి వస్తున్నారని మీనా అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ప్రభావతి వచ్చి ఏం చేస్తున్నావని మీనని అడుగుతుంది. కళ్ళు కనిపించడం లేదేమో, రవికి ఫోన్ చేయండి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు అని శృతి కౌంటర్ వేస్తుంది. మీరు కామాక్షి ఇంట్లో కందిపప్పు డబ్బాలో, పెసరపప్పు డబ్బాలో డబ్బులు దాచుకోవడానికి వెళ్లారా? ఇక్కడ మీనా ఇంత పని చేస్తుంటే కనిపించడం లేదా అని శృతి సెటైర్‌లు వేస్తుంది. దాచుకోవడానికి మీ ఆయన లక్షలేమీ తీసుకురావడం లేదు అని ప్రభావతి అంటే, సంపాదించినా కూడా ఇక్కడికి తీసుకురాడు. ఎందుకంటే ఇక్కడ మింగే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అని మళ్ళీ కౌంటర్ వేస్తుంది శృతి. ఇంతలో మీనా అడ్డుకొని లోపల గ్యాస్ ఆఫ్ చేసి రా అని అంటుంది. అక్కడ మంట తగ్గించా, ఇక్కడ మాత్రం తగ్గలేదు అని శృతి అంటుంది. ఓ ఇద్దరు గెస్టులు వస్తున్నారట, భోజనం రెడీ చేయమని బాలు చెప్పాడని మీనా ప్రభావతికి రిప్లై ఇస్తుంది. నాకు చెప్పాడా, ఇది నా ఇల్లు, సత్రం అనుకుంటున్నాడా అని ప్రభావతి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక బాలు ఇంటికి ఎవరినో తీసుకుని వస్తున్నారట కదా, కనీసం మీకు నాకు చెప్పలేదు అని ప్రభావతి అంటుంది. నాతో చెప్పాడు, నేను ఓకే అన్నాను అని సత్యం చెప్తాడు. మా ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారిని ఎంతో చక్కగా చూసుకొని అన్ని కొసరి కొసరి వడ్డించేది మా అమ్మ. వచ్చిన వారు అన్నపూర్ణేశ్వరి అని మా అమ్మని అనేవారు. ఇంతకంటే ఓ స్త్రీకి ఏం కావాలి? అతిథి దేవో భవ అనేది మన సంస్కృతి అని సత్యం అంటాడు. నువ్వు మాత్రం నీ కడుపు అని చూసుకుంటున్నావు. అందుకే మన ఇంటికి కుక్క కూడా రాదు అని చివాట్లు పెడతాడు సత్యం. ఇలానే అన్నదానం చేసుకుంటూ వెళ్ళండి, మనం కూడా తర్వాత ఆకులు పట్టుకొని అడుక్కు తిందామని ప్రభాతి అనుకుంటూ వెళ్ళిపోతుంది. వంట చేస్తున్న మీనా శృతి వద్దకు రోహిణి వచ్చి ఏం చేస్తున్నారని అడుగుతుంది. రన్నింగ్ రేస్ పెట్టుకున్నామని శృతి కౌంటర్లు వేస్తుంది. ఆయన ఎవరినో తీసుకుని వస్తున్నారు, భోజనం రెడీ చేస్తున్నామని మీనా అంటుంది. అంటే బాలు కారు ఎక్కిన వాళ్ళకి భోజనం ఫ్రీ అనే స్క్రీమ్ పెట్టాడా అని రోహిణి నవ్వుకుంటుంది. మీ ఆయన కేవలం లక్షలు మింగే స్క్రీమ్ పెట్టాడా అని శృతి కౌంటర్లు వేస్తుంది. కొడుకు మింగితే కోడలు కూడా మింగుతుంది అని సెటర్లు వేస్తుంది శృతి. కారులో ఎక్కిన వారిని ఇంటికి తీసుకురావడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని రోహిణి అంటుంది. ఈ పప్పులు, కూరగాయలు, ఆఖరికి నువ్వు తింటున్న ఈ కొబ్బరి కూడా మా ఆయన తెచ్చిందే. ఎవరు దారిన పోయే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని లేదు అని మీనా అంటుంది. సరే వంట అయితే పిలువు అని రోహిణి అంటుంది. ఖాళీ ఉంటే పిలుస్తా, నీకు ఖాళీగా ఉంటే వచ్చి చూసుకొని పెట్టుకొని తిను అని చెప్పి మీనా చెప్తుంది. దీంతో మొహం విరుచుకుంటూ వెళ్తుంది రోహిణి. సూపర్ కౌంటర్ వేశావని శృతి అంటుంది. ఇద్దరు భోజనానికి వస్తుంటే ఓర్వలేకపోతున్న వీళ్ళు మాత్రం లక్షలు మింగేస్తారు అని మీనా కౌంటర్లు వేస్తుంది. ఇంతలో రవి కూడా వస్తాడు. ఏంట్రా రెస్టారెంట్లో తింటావు కదా అని సత్యం అడిగితే, ఈరోజు స్పెషల్ అని వదిన ఫోన్ చేసి చెప్పింది, అందుకే వచ్చాను నాన్న అని రవి అంటాడు. మీ రెస్టారెంట్లో కంటే బాగా చేస్తుందా మీ వదిన అని ప్రభావతి కౌంటర్లు వేస్తుంది. ఎవరైనా అమ్మ చేతి వంట అని అంటారు, నేను మాత్రం వదిన వచ్చాకే కడుపు నిండా తింటున్నా అని రవి అంటాడు. అన్నీ అదిరిపోయాయి, అన్నీ టేస్ట్ చేశా అని శృతి అంటుంది. ఇంతోటి వంటలు భూమి మీద ఎవ్వరు చేయరా ఏంటి అని ప్రభావతి మూతి తిప్పుతూ అంటుంది. పొగిడేందుకు మంచి మనసు ఉండాలి, నీకు అది లేదు, అందుకే ఇలాంటి దెప్పి పొడుపు మాటలు వస్తాయి అని సత్యం అంటాడు. ఇంతలో బాలు ఆ మలేషియా జంటను ఇంటికి తీసుకొస్తాడు. నా పేరు సత్యం అని సత్యం పరిచయం చేసుకుంటుంటే, నా భార్య ఉమాదేవి అని మలేషియా వ్యక్తి పరిచయం చేస్తాడు. ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు అంత పరిచయం చేసుకుంటారు. రాజమండ్రిలో మాకు బంధువులు ఉన్నారని ఇప్పుడు చెప్పుకుంటానని అతను అంటాడు. మలేషియా నుంచి వచ్చానని చెప్పడంతో ప్రభావతి ఒక్కసారిగా మలేషియానా అని అరిచేస్తుంది. దీంతో ఆ జంట కంగారు పడతారు. ఏంటి మీ అమ్మగారు అలా అరిచారు అని అడుగుతారు. మా కోడలు మలేషియానే అని ప్రభావతి అంటుంది. వారి పేరేంటి, అడ్రస్ ఎక్కడా అని వారు అడుగుతారు. ఇవన్నీ కూడా రోహిణి చాటుగా వింటుంది. అమ్మో దొరికిపోతానేమో అని రోహిణి కంగారు పడి రూమ్లోకి వెళ్తుంది. ఇక ఇంతలో రోహిణి పిలిచేందుకు ప్రభావతి వెళ్తుంది. రోహిణి రోహిణి అని పిలుచుకుంటూ ప్రభావతి వెళ్తుంది. కానీ రోహిణి మాత్రం తలుపు తీయదు. మలేషియా నుంచి బాలుకి తెలిసిన వాళ్ళు వచ్చారు అని చెబుతుంది ప్రభావతి. కానీ రోహిణి మాత్రం డోరు తీయదు. బాత్రూంలో ఉందో ఏమో అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. మీ కోడలు నాన్న పేరేంటి, అక్కడ ఏం బిజినెస్ చేస్తారు అని ఇలా అడుగుతూ ఉంటే ప్రభావతి తెల్లమొహం వేస్తుంది. కనీసం ఇంటి పేరు కూడా తెలియదా అని అడుగుతారు. వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి, అపార కుబేరులు అని ప్రభావతి ఏదో ఒకటి చెప్తుంది. మీ కోడలు కిందికి రాదా అని ఆ మలేషియా జంట అడుగుతుంది. దీంతో శృతి పైకి వెళ్ళమని, రోహిణి వెంట పెట్టుకుని రమ్మని ప్రభావతి చెప్తుంది. అలా రోహిణి కోసం శృతి పైకి వెళ్తుంది. మరోవైపు శృతి డోర్ కొడుతుంటే నోట్లో ఏదో పెట్టుకొని మాట్లాడలేను అన్నట్టుగా రోహిణి నాటకం ఆడుతుంది. ఏమైంది, మనోజ్ గాడు కొట్టాడా, బాత్రూంలో జారిపడ్డావా అని ఇలా బాలు కౌంటర్లు వేస్తూ ఉంటాడు. ఏంటి పంటి నొప్పా అని మీనా అంటే, ఆ అవును అన్నట్లుగా తల ఊపుతుంది రోహిణి. ఏంటి ఇప్పుడే నీ నోరు మూతపడాలా అని రోహిణిని చూసి ప్రభావతి నిరుత్సాహపడుతుంది. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు చాలు అని ప్రభావతి అంటుంది. ఇంతలో మీ నాన్న పేరేంటి, ఎక్కడ ఉంటారు, ఏం బిజినెస్ చేస్తారు అని ఇలా చాలా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తారు మలేషియా జంట. దీంతో సమాధానం చెప్పకుండా రోహిణి నాటకాలు వేస్తుంది. ఇదేం మాయరోగం అని బాలు అంటాడు. ఇప్పటి వరకు బాగానే మాట్లాడిందండి అని మీనా అంటుంది. ఒకసారి నోరు తెరువు అని మీనా అంటే రోహిణి మరింతగా భయపడుతుంది. అంతగా నొప్పి ఉంటే హాస్పిటల్కి వెళ్ళు అని సత్యం అంటాడు. హమ్మయ్య ఇదే ఛాన్స్ అనుకుని రోహిణి వెళ్తుంది. కానీ అలా ఒంటరిగా వెళ్ళనివ్వడు బాలు.
అనుమానం వచ్చి శృతిని తోడుగా వెళ్ళమని చెప్తాడు బాలు. మరోవైపు రోహిణికి ఇలా ఎందుకు అయ్యి ఉంటుందో అని మీన మీద పల్లి పట్టించి ప్రయోగం చేస్తాడు బాలు. పంటి నొప్పి ఒక్కసారిగా రాదు. రోహిణి నాటకాలు ఆడుతుంది. నాకెందుకు ఆమె మలేషియా నుంచి వచ్చినట్లుగా అనిపించడం లేదు అని బాలు అనుమానిస్తాడు. కళ్ళ డాక్టర్లా భలే చెప్పారు అని మీనా అంటుంది. అప్పటి వరకు బాగానే మాట్లాడి మలేషియా వాళ్ళు రాగానే నాటకం ఆడిందని నాకు గట్టి నమ్మకం అని మీనతో బాలు అంటాడు. నాకు కూడా అదే అనుమానం. కొబ్బరి ముక్కను కసకస నమిలేసింది. మళ్ళీ ఇంతలో నాటకం ఆడిందని మీన కూడా అనుమానిస్తుంది. అందుకే నాటకం ఆడి బయటకు వెళ్ళిందని బాలు అంటాడు. వెంట వెళ్ళింది శృతి కాబట్టి వెంటనే కనిపెడుతుందిలే అని మీనా అంటుంది. ఇక హాస్పిటల్కి ఎంట్రీ ఇవ్వగానే రోహిణి మళ్ళీ మామూలు మనిషి అయినట్టుగా మాటలు వస్తున్నాయి. నొప్పి తగ్గిందిలే అని శృతితో అంటుంది. మరి ఇంట్లోనేమో మాటలు పడిపోయినట్లుగా చేశావు. అప్పుడే తగ్గిందా? అయినా ఇలా వదిలేయకూడదు. డాక్టర్కి చూపించాలని శృతి అంటుంది. నువ్వు వెళ్ళు, నేను రేపు మనోజ్తో కలిసి హాస్పిటల్కి వస్తానని రోహిణి అంటుంది. అదేం కుదరదు. మనం ఇప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందే అని శృతి అంటుంది. అంటే ఇదంతా నాటకమా? అసలు ఈ పంటి నొప్పి నాటకం ఎందుకు స్టార్ట్ చేశావని నేరుగా అడిగేస్తుంది శృతి. దీంతో మళ్ళీ పంటి నొప్పి అని రోహిణి నాటకం ఆడుతుంది. ఇక రాక రాక పేషెంట్ రావడంతో ఈగలు తోలుకుని డాక్టర్ సంబరపడిపోతుంది. ఆ డాక్టర్ చెక్ చేస్తుంటే టాబ్లెట్స్ ఇవ్వండి అని అంటుంది రోహిణి. మీరు డాక్టరా, నేను డాక్టరా అని ఆ డాక్టర్ అంటుంది. దీంతో పంటిని పీకేయాలని డాక్టర్ అంటుంది. పన్ను పీకేయండి అని శృతి చెప్తుంది. ఇక ఆ డాక్టర్ పన్ను పీకి రోహిణి చేతిలో పెడుతుంది. ఆ మలేషియా జంటు నుంచి తప్పించుకోవడానికి పన్ను పీకించుకోవాల్సి వచ్చిందని రోహిణి బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు ఇంట్లో మలేషియా నుంచి వచ్చిన వారు భోజనం చేస్తారు. అమ్మ చేతి వంటను తిన్నట్టుగా ఉందని వారు మీనను పొగిడేస్తూ ఉంటారు. ఇక పెళ్లి రోజు సందర్భంగా జంటకు కొత్త బట్టలు తీసుకొస్తాడు బాలు. వాటిని సత్యం, ప్రభావతి చేతుల మీదుగా పెట్టిస్తారు. మీ రుణం తీర్చుకోలేను. మీ కోడలు మలేషియానే కాదా? అక్కడికి వస్తే మా ఇంటికి రావాలి అని ఉమాదేవి అంటుంది. బాలు నీకు మలేషియా నుంచి ఏం తీసుకురావాలి అని అడుగుతాడు. ఏమి వద్దు సార్, మీ ఇంటికి వచ్చిన వారికి కడుపు నిండా అన్నం పెట్టి పంపించండి అని బాలు అంటాడు. నీ మంచి మనసుకు అంత మంచి జరుగుతుందని వారు అంటారు. ఇంతలో మనోజ్ వస్తాడు. ఏం చేస్తుంటావు బాబు అని అంటే పెద్ద బిజినెస్ మ్యాన్ అని అంటాడు. నేను కూడా అదే, కానీ ఇలా ఎప్పుడు చెప్పుకోలేదు అని అతను అనడంతో అంతా నవ్వేస్తారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.